పంట అన్న తర్వాత ఏ చీడో పీడో ఆశించటం ప్రకృతి సహజం. అయితే వాటి నివారణకు విచక్షణారహితంగా విషపూరిత మందులను వాడటం మానవ తప్పిదం. దీనివల్ల శత్రు పురుగులతో పాటుగా పంటలకు మేలు చేసే పురుగులు నశించిపోతున్నాయి. పైపెచ్చు ఈ చీడపీడలు మందులను తట్టుకునే శక్తిని సంతరించుకొని తిరిగి కొత్త శక్తితో పంటలపైన విజృంభిస్తున్నాయి. అందువల్ల రసాయన రహితంగా ప్రకృతి సిద్ధంగా పండించే ఉత్పత్తులకు ఇటీవల ఆదరణ పెరిగిన నేపథ్యంలో జీవ రసాయనాల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. ఒక జీవిని నిర్మూలించడానికి మరో జీవిని ఉపయోగించడాన్ని జీవ నియంత్రణ అంటారు. జీవ నియంత్రణ కోసం వాడేవే జీవ రసాయనాలు. పంటలు నాశించే వివిధ తెగుళ్ల నివారణలో జీవ రసాయనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా వాడబడుతున్నవి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్. ట్రైకోడెర్మా విరిడి అనేది శిలీంద్ర ఆధారిత జీవ రసాయనం అయితే, సూడోమోనాస్ అనేది బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనం. ఇవి పంటలు నాశించే వేరుకుళ్ళు, నారుకుళ్ళు, మొదలుకుళ్ళు, ఎండు తెగుళ్ళు, వరిలో అగ్గి తెగులు, బ్యాక్టీరియా ఎండు తెగులను కట్టడి చేస్తాయి. అయితే ఈ జీవ రసాయనాలు మార్కెట్లో రసాయన మందులు లభించినంత సులభంగా లభ్యం కావు. పైపెచ్చు నాణ్యతాపరమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాల్లోనే వీటిని కొనుగోలు చేయడం ఉత్తమం. అసలు ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్లను పంటల్లో తెగుళ్ల నివారణకు ఎలా వాడుకోవాలి అన్న వివరాలను సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని జీవ నియంత్రణ ప్రయోగశాల నిపుణులు ప్రేమలత నుంచి తెలుసుకుందాం. యాక్చువల్గా ట్రైకోడర్మా ఏంటంటే ఇది ఒక యాంటగానిస్టిక్ ఫంగస్ అనమాట. ఇది కూడా ఒక శిలీంద్రమే. విత్తనాలు వేసుకున్నప్పటి నుండి కూడా ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలాంటి బయో ఏజెంట్స్ వాడితే ఎంతో లాభదాయకం అనమాట. వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇవి చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయండి. విత్తనానికి వస్తే విత్తన శుద్ధి చేయడం, ఇప్పుడు 1 లీటర్ నీళ్ళకి ఒక 50 గ్రాముల బెల్లం వేసి ఆ నీళ్ళని బాగా మసలబెట్టేసి తర్వాత నీళ్లు దించి చల్లారాక చిగురుగా అవుతాయి కదా వాటర్ కొంచెం, దాంట్లో ఇప్పుడు మనం 10 కిలోల విత్తనం తీసుకున్నట్లయితే ఒక 100 గ్రాముల ట్రైకోడర్మా ఆ నీటికి వేసుకొని ఆ నీటితోని ఈ 10 కిలోల విత్తనాలు కనుక మంచిగా కలిపేసేయాలండి. కలిపేసి ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుని నేరుగా విత్తుకోవచ్చు. రైతులు ఏంటంటే ఈ సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు నేరుగా ఎండలో చేసుకోకుండా నీడలో చేసుకుని నీడలోనే ఆరబెట్టుకోవాలి. కొంచెం నీడలో ఒక రాత్రి రేపు విత్తుకోబోయే ముందు రాత్రి చేసుకుంటే అవి ఆరిపోతాయి. అలాగే మొక్కలు ఇంకొంచెం పెరిగాక ఇంకొక మెథడ్ యూజ్ అయిందంటే ఒక డ్రెంచింగ్ అండి. బ్లైండ్గా ఒక 200 లీటర్ల బ్యారెల్ నిండా నీళ్లు పట్టుకుని దాంట్లో ఒక 2 నుండి 3 కిలోలు కూడా వేసుకుని కలిపేసుకుని ఆ బెడ్స్ పైన డ్రెంచింగ్ చేసుకోవాలి. నేరుగా రోజ్ క్యాన్తో కానీ లేదంటే బిందెలు, బకెట్స్తో డ్రెంచింగ్ చేసుకుంటే కూడా ఎండు తెగుళ్ళు కలుగజేసే ఫంగస్ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. మంచి ఎఫెక్టివ్గా, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. భూమిలో కూడా ఎలా అంటే 90 కిలోల పెంటరుకి 10 కిలోల వేప చెక్క కలుపుకుని 1-2 కిలోల ట్రైకోడర్మా వేసుకుని దాన్ని పొరలుగా వేసుకుని దాని మీద వాటర్ ఒక 8 నుంచి ఒక 12 రోజుల్లో మనకి గ్రోత్ అనేది కనబడుతుంది. వాళ్ళకి హైఫే ఫస్ట్ తెల్లగా బూజులాగా కనబడి అది రాను పచ్చగా అయిపోద్ది, ఆకుపచ్చగా అయిపోద్ది అనమాట. ఒక వారం రోజుల తర్వాత దాని కిందికి కొంచెం కలుపుకొని మళ్ళీ ఇంకొక వారం రోజులు పెంచుకొని డైరెక్ట్ ఫీల్డ్లో లాస్ట్ దుక్కిలో వేసుకుని వాళ్ళు భూమిలో వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మామిడి, జామ ఇలాంటి తోటల్లో కూడా వాళ్ళు పెంటెరులో కలిపి కూడా వేసుకోవచ్చు మొక్క మొదళ్ళ దగ్గర, లేదంటే వాటర్లో కలుపుకుని అది డ్రెంచింగ్ చేసుకోవచ్చు. మొక్క మొదల్లో పోసుకుంటే కూడా ప్యాథోజెనిక్ ఫంగస్ ఉంటాయి కదా, అవి కంట్రోల్ అవుతాయండి. తర్వాత సూడోమోనాస్కి వచ్చేసి, సూడోమోనాస్ మనకు వరిలో చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఇది వడ్లు నానబెట్టినప్పుడు రైతులు దాంతోపాటు కిలో విత్తనానికి 10 గ్రాములు చొప్పున నానబెట్టుకుంటే ఒక 24 గంటలు నానబెట్టుకుని మండగట్టుకుంటే బాగుంటుంది సీడ్తో పాటు. లేదంటే ఒకవేళ వాళ్ళు అలా యూస్ చేయలేరు అనుకుంటే మళ్ళీ నాట్లు వేసుకునేటప్పుడు వాటర్లో ఒక టబ్బులు కానీ ఏమన్నా వాటర్లో ఒక 500 లీటర్ల నీటికి 500 గ్రాముల సూడోమోనాస్ కలుపుకుని వేర్లు మునిగేటట్టు వేర్లు ముంచాలి. దాంట్లో ఆ టబ్లో ఒక 45 నిమిషాలు అందులో ఉంచి మీరు నాట్లు వేసుకున్నట్టయితే కనుక అది కూడా ఒక లేయర్ లాగా సూడోమోనాస్ ఈ బ్యాక్టీరియా అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి వేర్ల చుట్టూ మీకు చాలా ఇలాంటి తెగుళ్ళ నుండి కాపాడుతుంది. అలా ఒకవేళ కనుక ఈ 2 స్టేజెస్ కూడా దాటిపోయాయి అనుకోండి, వాళ్ళకి అవైలబిలిటీ లేక వాళ్ళు తీసుకోలేకపోతే వాళ్ళు నాటుకున్నాక 20 రోజులకి స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేయడానికి కూడా సేమ్ 10 గ్రామ్స్ 1 లీటర్ నీటికి 10 గ్రామ్స్ సూడోమోనాస్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే
మీకు ఇలాంటి డిజీజెస్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సూడోమోనాస్ మన గ్రోత్ ప్రమోటర్ లాగా కూడా పనికొస్తుంది. ట్రైకోడర్మా అండ్ సూడోమోనాస్ ప్రస్తుతం ఈ సదాశివపేటలో ల్యాబ్లో అయితే మీకు ఏ టైంలో అయినా కూడా అందుబాటులో ఉంటుందండి. రైతులు ఎప్పుడైనా అది తీసుకున్నప్పుడు దానిలో కవర్స్ పైన మేము డేట్ కూడా మెన్షన్ చేస్తాము. కాస్ట్తో పాటు డేట్ మెన్షన్ చేసినప్పుడు ఆ డేట్ ఉన్న 6 నెలల్లోపు దాని ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. సో ఆ డేట్ కూడా మరీ వాళ్ళు చూసుకుని మరీ తీసుకోవాలండి. కానీ ఇంకోటి నేరుగా ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసుకెళ్ళినాక నేరుగా ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా నీడలో ఉండేట్టు నీడలో దాన్ని నిల్వ చేసుకునేప్పుడు కూడా నీడలో స్టోర్ చేసుకుంటే దాని కౌంట్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది.